చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి వచ్చిన ఓ విచిత్ర ఘటన వికారాబాద్ జిల్లా బషీర్బాద్లో జరిగింది. ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా పనిచేసేవాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. శనివారం రాత్రి ఎల్లప్ప కుటుంబ సభ్యులకు వికారాబాద్ రైల్వే పోలీసులు ఫోన్ చేసి ఓ వ్యక్తి రైలు ఢీకొని చనిపోయాడు అని అన్నారు. అతని వద్ద ఉన్న ఫోన్తో మీకు సమాచారం ఇస్తున్నామని చెప్పగానే కుటుంబ సభ్యులు వెళ్లి పోస్టుమార్టం అనంతరం శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇక తీరా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఎల్లప్ప ప్రత్యక్షమయ్యాడు. ఎల్లప్పని చూసి అవాక్కైన కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి ఎవరని ఆశ్చర్యపోయారు. అయితే 2 రోజుల క్రితం తాండూరులో ఓ వ్యక్తి నా ఫోన్ దొంగిలించాడని, అతడే వికారాబాద్లో రైలు ఢీకొని చనిపోయి ఉంటాడని ఎల్లప్ప తెలిపాడు. దీంతో ఆ శవాన్ని కుటుంబ సభ్యులు తిరిగి వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. రైలు ఢీకొనగా చనిపోయిన వ్యక్తి ముఖాన్ని కుటుంబ సభ్యులు గుర్తుపట్టలేకపోయారు. ఏదేమైనా ఎల్లప్ప తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.